ప్రస్తుతం మనం మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాము. ఈ గల్లీలన్నీ కూడా మొన్నటిదాకా కలకల్లాడుతూ వచ్చినాయి. పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నటువంటి గల్లీలంతా కూడా రేపటి నుంచి మూగబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా బస్తీలో ఉన్న వాళ్ళంతా కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. బస్తీ మొత్తం కూడా ఖాళీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో మూసీ నది సుందరీకరణలో భాగంగా మొత్తం ఏదైతే దాదాపుగా మూసీ నదికి 50 మీటర్స్ దూరంలో 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇళ్లనంతా కూడా కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సో స్వచ్ఛందంగానే వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. సో డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఆల్టర్నేటివ్గా రాష్ట్ర సర్కార్ ఇస్తూ ఉంది. డబుల్ బెడ్రూమ్ వాళ్ళని తరలిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా వాళ్ళ సామాన్లన్నీ కూడా తీసుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చిన్న పిల్లలు సైతం వాళ్ళ సామాన్లు మోసుకుంటూ వాళ్ళు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇల్లు కూడా నిన్నటిదాకా కలకలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఆర్బీఎక్స్ అనేటువంటి ఆ సింబల్ వేయడం, సో ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ వేస్తూ ఉంటే ఆ డబుల్ బెడ్రూమ్లు అని ఇస్తూ ఉన్నారు. ఆర్బీఎక్స్ అంటే రివర్ బెడ్కి సంబంధించి. సో అక్కడ చూసుకోవచ్చు ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్. ఈ యొక్క ఇల్లు నెంబర్ 58 అనేటువంటి నెంబర్ వేసారు. సో 58 నెంబర్ అంటే క్రమ సంఖ్య. దాదాపు 150 ఇండ్లు ఇక్కడ మొత్తం 150 ఇండ్లు ఖాళీ చేస్తారు. ఈ 150 ఇళ్లను రేపో మాపో నేలమట్టం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పైనటువంటి పైకప్పులు కావచ్చు, పైపులు కావచ్చు, డోర్లు, ఇతరితర సామాన్లన్నీ కూడా వాటి తీసుకుంటున్నారు. వాటి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఒక అమ్మ కూడా ఆల్రెడీ బట్టలన్నీ కూడా సరుతుంది. అమ్మ थोड़ा बात करो एक बार, किधर जा रहे? क्या करना वो बात क्या भी नहीं है। हमको हकाल दिए थे, घर से बाहर निकाल दिए। हाँ हम किराएदार है हमें। हाँ हाँ किराएदार है हम। नहीं है किराएदार भी है तो निकाल के फेंक दिया हमको। हमको दे रहे नहीं बेडरूम देते बोल के बोले। कल पानी पड़ा पूरा यहाँ से। अब क्या करना, खाना खा रहे नहीं, पानी पी रहे नहीं। छोटे बच्चे है, 2 बेटे हमारे बच्चा के बच्चे है, तो क्या कुछ भी नहीं दिए हमको देते बोल के। क्या करना, डबल बेडरूम दे दिए ना तेरे को? नहीं दिए। किधर जा रहा हूँ? किराए घर को जाते, किराए घर को भी 15,000 20,000 बोले। कहाँ से लाना? हाँ पहले मेहनत करना तो खाना है, अब कहाँ से लाना पैसे लाना? हाँ बेडरूम। हाँ చూసుకురా రూమ్ చూసుకురా डबल बेडरूम मिला हम लोगों को। वहाँ पर हमारा घर था पहले, पानी से चले गए तो डबल बेडरूम दिए अब हमारे को। लेकिन यहाँ सईदाबाद चंचलगुड़े पे दिए डबल बेडरूम। हाँ डबल बेडरूम अच्छा है अल्हम्दुलिल्लाह। जो वादा करे थे हमारे साथ में बलाला साहब, असद अवैसी, वो दिए। लेकिन अब इधर की तरह ही परेशानी है, छोटे बच्चों को लेके जाना, जरा पानी का वो एडजस्ट हुए तक जरा टाइम लगता उधर। कितने साल में इधर से वो पूरा बचपन गुजर गया हम लोग का इधर। हाँ पूरा बचपन गुजर गया, लेकिन यहाँ तक नहीं थे, मकान उधर ही थे। अब गरीब बस्ती है, सब मेहनत मजदूरी करके खाने वाले पूरे लोग। झाड़ू बर्तन को जाते लेडीज आदमी मजदूरी करने जाता सब। तो अब मिल रहा हिसाब में बोल के लेके बन लिए थे हम लोग। फुगट पैसे तो नहीं है, हम पैसे दे के लिए थे जगह। हमारे पास जगह के पैसे पट्टा भी है, निर्मल सिंह के पास से लिए थे हम लोग। तो उसके हमारे पास पट्टा है, सब है। लेकिन परेशानी किराएदार की हो गई। मकानदार घर में से सामान फेंक दिया, कल पानी पड़ा, छोटे बच्चों को लेके ऐसा कट्टों पे बैठ गए। और ये लोग आए कि खाली करो, बुलडोजर लगाते हैं तो खाली करो बोल के सामान फेंक के घर को लॉक डाल के वो लोगों को मकानदार को पट्टा दिया। तो किराएदार किधर जाना? किराएदार भी में वो गवर्नमेंट भरोसा है ना। तो किराएदार फिलहाल अब तो पैदल रोड पे है ना, तो गवर्नमेंट कब आती? रोड पे है ना अब तो किराएदार। हम लोग तो मकानदार थे, हमको मिल गया, हमको उससे कोई शिव अगले में किराएदार का कैसा होना। बच्चे थोड़ा बोलो, किधर जा रहा हूँ? तुम्हारा पूरा घर क्या बोलो? చాలా మంది పిల్లలంతా కూడా ఇక్కడనే మొన్నటిదాకా ఆడుకున్నారు. చిన్న పిల్లలు అంతా సామాన్ ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ గల్లీలోనే ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఇక్కడనే పుట్టాం పెరిగామంటున్నారు. చిచ్చా బోలో. पानी नहीं है, बच्चों को 3 दिन से खाना पानी नहीं है। पानी बंद कर दिए, लाइट बंद कर दिए, सब बंद कर दिए। 3 दिन से बच्चे कोई खा रहे नहीं, पी रहे नहीं। इधर से वो पावर नहीं, करंट नहीं है, पावर पूरा कट कर दिए। लाइट गिट पूरा कट कर दिया। यहाँ से ऊपर तक लाइट है, वो खंबे से ऊपर तक, वहाँ से इधर नहीं है। पूरे हमारे बच्चे जो है रात तमाम नहीं सो रहे, खाना नहीं खा रहे, पानी नहीं आ रहा, नल भी बंद कर दिए। पूरे भूखे प्यासे मर रहे हमारे बच्चे। ये हम कैसा हमारे जाति घर रख के मजबूरी उठा रहे। किराएदार भी बेचारे देखो, ये सामान पड़े हुआ है पूरा। ये लोग कहाँ जाएंगे? डबल बेडरूम दिए तो क्या हुआ? మీరు చెప్పండి. అంటే బాత్ ఓకే. సో ఇది మొత్తం మీద ఇక్కడ 2 రోజుల నుంచి కూడా నీళ్లు లేవు, ఏం లేవు, పవర్ కూడా కట్ చేసిర్రు. సో చూసుకోవచ్చు మనం. ఓన్లీ అక్కడి నుంచి ఆ స్తంభం కనిపిస్తుంది కదా,
అక్కడ నుంచి మాత్రమే పవర్ ఉంది, ఇక్కడ ఏరియా అంతా పవర్ లేదు. చిన్న చిన్న పిల్లలంతా కూడా రాత్రి నుంచి చీకట్లో పడుకున్నారు, తాగడానికి నీళ్లు లేవంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారిగా వాళ్ళంతా బాధపడుతున్నారు. एक मिनट, तुम्हारा नाम क्या है? सारिया नाम। कितने क्लास? थर्ड क्लास। किधर तुम्हारा स्कूल? जीजीपीएस अलवलक पे। जीजीपीएस। इधर से जाओ ना तू, इधर से जा रहे वहाँ तुम, इधर से जा रहे बेटा, हाँ किधर जा रहा है? स्कूल बंद होगा बोलो बेटा। डबल बेडरूम में जाए ना। हाँ, कौन बोले तेरे को? डबल बेड। पुलिस वाले बोले खाई को जा रहा हूँ इधर से। हकाल दे रहे। बोलो। हम आपको घर के बाहर बिठाए थे, सामान निकाल के बाहर निकाल दिए बोला। सामान निकाल के खाना नहीं, इधर से वो खाना नहीं, खाना खाओ नहीं खाई। नहीं, पानी पानी आ रही से इधर से नाला में पानी आ रहे, हाँ, लाइट भी बंद कर दिए। लाइट भी बंद करे। సో ఇది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పానీ అంటే నీళ్ళు వస్తలేవు, కరెంటు లేదు, సో ఇక్కడ నుంచి మమ్మల్ని పంపిస్తున్నట్టు కూడా వాళ్ళు చిన్నపిల్లలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా అయితే ప్రతి వ్యక్తిని కదిలించినా కూడా వాళ్ళు ఆవేదన బాధ వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంతో మాకు చాలా ఆత్మీయ సంబంధం ఉంది, చాలా రోజుల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, సో ఉన్న పలంగా మమ్మల్ని ఖాళీ చేయడం మంచిది కాదు. 2-3 రోజుల నుంచి మాకు నీళ్లు లేవు, కనీసం కరెంటు లేదు. సో ఇవన్నీ సామాన్లు ఇప్పుడు మేము రోడ్డును వేసుకున్నటువంటి పరిస్థితి, మాకు ఎక్కడ రూమ్ దొరుకుతుందని కూడా బాధపడుతున్నారు. दीदी 1 मिनट, दीदी थोड़ा बात कर, तुम किधर जाओ? वो क्या पूरा खाली करे, रोड पे सहते थे, क्या करना, देते बोल के घर नहीं दिए, कोई ने ना मैं पपड़ा बेल के खाने वाली औरत हूँ, घर दिए नहीं, दा दिए ना, सामान रोड पे पड़ेगा, क्या करना। क्या बोल रहा हूँ रेवंत रेड्डी सर का, क्या बोलो? क्या बोलते बा, कुछ भी बोलो, देखो मजबूरी सुना, घर दो बोलो, बुढ़ा आदमी है, दुआ लगेंगी, अभी क्या बोलना नहीं है बोल के कोई भी गाँव छोड़ के यहाँ प्रदेश को आए तो ऐसा करे लोग, किराए से रह के किराया दे के भी घर देते बोल के आधार कार्ड लिए सब लिए और घर दिए नहीं, जान दो, शुक्रिया। సో ఇది మొత్తం మీద ప్రస్తుతం శంకర్ నగర్లో మాత్రం నిజంగా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎవరికైనా ఒక ప్రాంతంతో చాలా ఆత్మీయ సంబంధం ఉంటుంది, ముడిపాటు ఉంటుంది. 1 కాదు 2 కాదు, దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఈ గల్లీలో పిల్లలంతా ఆడుకుంటాం, మేము ఇక్కడనే పెరిగామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళాలంటే కొంత బాధగా ఉంది. డబల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే కూడా అక్కడ మంచినీటి సదుపాయం లేదు, ఇక అక్కడ లిఫ్ట్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఇంకొంతమందిని కూడా మాట్లాడిద్దాం, వాళ్ళు ఆవేదన ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం చేద్దాం. బాధితులే చెప్తా ఉన్నారు, అధికారులు మాకు అన్ని హామీలు ఇచ్చారు, ఇక్కడ నుంచి అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ మేమే భరిస్తామన్నారు, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ఇప్పుడేమో అసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లేవు, అక్కడికి పంపించినాక అక్కడ 9 ఫ్లోర్ల వరకు ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది, కనీసం వాటర్ కనెక్షన్ లేదు, ఆ లిఫ్టులు పనిచేయనటువంటి పరిస్థితి, హ్యాండిక్యాప్ ఉన్నారంటూ వాళ్ళ బాధ ఆవేదన చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలకు అన్నిటికీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ డిమాండ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి ఇల్లుకు సంబంధించి చూపించే ప్రయత్నం చేద్దాం. డిమాలిషన్ చేస్తూ ఉన్నారు, సో ఒకసారి చూస్తే విజువల్స్లో ఎట్లా ఆ డోర్ని డిమాలిష్ చేస్తే మెల్ల ఆరామ్సే పైన చూసుకొని కొట్టుమని. एक बार रुको, तुम्हारा नाम क्या है? सफ़ी। वो कूली है ना इधर से? हाँ कूली है। कितने पैसा दे तुम? 900 रुपये देते। 200 900 900 एक दिन में 900। हाँ कितने पूरा ఎన్ని लोगों से राड़ो ఒకసారి कितने 5-6 घर है थोड़े। 5 घर। हाँ 5-6 घर। पूरा कितने का पूरा कॉन्ट्रैक्ट कितने घर में तेरे को? नहीं जो मिले तो ले चला लेता भैया, कर लेता काम। अब क्या करना, काम तो करना ही पड़ता ना, कमाने के लिए कुछ आया गाँव से। ठीक है भैया. సో ఇది మొత్తం మీద ఇంకొంచెం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. మన చాలామంది వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూలుస్తూ ఉంటే కొంతమంది బాధపడుతున్నారు. సో ఒక బడేబాయ్ ఉన్నాడు, బడేబాయ్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఆ రేకులన్నీ కూడా ఎవరికి వాళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొన్న 2 రోజుల కిందట మనం వీటికి వస్తే ఇక్కడ ఒక కిరాణం షాప్ ఉండే, మనం చూసినాం 2 days బ్యాక్ ఇక్కడ ఒక కిరాణం షాప్ ఉండే, కిరాణం షాప్ కూడా లేదు. ఏ బచ్చా ఉండే కిరాణం షాప్ దగ్గర. थोड़ा बात कर तुम
बात करो। नहीं अरे मैं नहीं अरे तुम्हारा किधर शॉप, किराना शॉप किधर है? ये छे ये से नहीं है वहाँ छे वहाँ से डबल बेडरूम दे तू तेरे को डबल बेडरूम दिए दिए। अच्छा है ना? इतने सर के इतने कार है ना मर जाते इतने घर में रह गए अच्छा है ना? अच्छा है डबल बेडरूम। छे थोड़े अच्छा है तो छोटे इतने इतने हैं वो। सामना कुछ पानी नहीं है वो पानी पानी पूरा नहीं है। नहीं है कुछ भी पानी नहीं है वो क्या बोला वो रेवंत रेड्डी सर का? मैं इनका मर रहा भी नहीं हो रहे दाला जीना आराम कर दिया हमारे रेवंत रेड्डी साहब। वोट डाले क्या करना वोट डाल के उनको हमला इतना जीता है रेवंत रेड्डी साहब को शेख अब्दर साहब को जीता है हमला कुछ भगा रहे हैं रोड बनाते बोल के दीवार खड़ी करते बोल के। సో ఇది మొత్తం మీద ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. సో ఒక్కసారిగా ఇళ్ళన్నీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళ ఇల్లును కూల్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. సో అంతా ఒక్కసారిగా విధ్వంసం వచ్చినట్టుగా అయిపోయింది. సో పూరా ఇళ్ళన్నీ కూడా కూల్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. దా इधर से बात करो आओ अरे थोड़ा बात कर तो तुम्हारा नाम क्या है? बारे बात करो तुम्हारा नाम क्या है? ऐसा तोड़े तो हम लोग कहाँ जाना ये एरिया को छोड़ के। तुम्हारा स्कूल किधर है? पानी की टैंकी यहीं छे हाँ? हमारा कितने क्लास? 3rd क्लास। थर्ड क्लास है. हाँ तो चंचल कूड़ा जेल में तो डबल बेडरूम जाने डबल बेडरूम अच्छा है ना? अच्छा है नहीं है ये अच्छा है। ये अच्छा है. हाँ हाँ वहाँ जाके क्या करेंगे? हम छोटे से बड़े यहीं छुए तो इधर नहीं जाते हम लोग। हाँ. तुम्हारा फ्रेंड्स है ना इधर से? हाँ इधर है पूरे फ्रेंड्स है उन लोग के घर नहीं जा रहे अभी हाँ. हम लोग के जा रहे। ओके. ऐसा है तुम्हारा फील कैसा है? वो पूरा तुम्हारा घर पूरा हो गया तो क्या क्या करो? अच्छा नहीं करे हम घर लेके हम छोटे दे रहे घरा ठीक है बात करो. बड़े घरा तोड़ दे रहे हम लोग के छोटे घरा दे रहे वो उसमें कितने जने रहते 4 जने रहते हम लोग का कह रहे ना अभी बड़ी फैमिली है हम लोग की। तुम्हारा फैमिली में कितने मेंबर्स है? 6 मेंबर्स है. हाँ तो इधर से वो पानी वो पावर करंट है ना 2 दिन में करंट है ना? इधर से करंट पानी आए है नहीं लिफ्ट को भी सामान 6th फ्लोर पे ऐसा पैदल लेके जाना पड़ रहा पानी भी नहीं दे रहे उधर। इधर डबल बेडरूम में ना? हाँ लिफ्ट में भी नहीं खोल रहे। हाँ पानी भी नहीं दे रहे। సో ఇది మొత్తం మీద అక్కడ డబల్ బెడ్రూమ్ల దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. కనీసం లిఫ్ట్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి అంటూ పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా శంకర్ నగర్కి సంబంధించినటువంటి అంశము. శంకర్ నగర్కి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇల్లు ఖాళీ చేయడానికి కూడా వెహికల్స్ వాళ్ళు రెడీ చేసుకొని సామాన్లు కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరాని కాదు 150 ఇళ్ళని కూడా ఖాళీ అవుతున్నాయి. 150 ఇళ్ళు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో ఈ గల్లీ కూడా ఖాళీ అవుతుంది. ఇక్కడ వరకు మనకు ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ వేసి ఈ గల్లీ కూడా పూరా ఖాళీ అవుతుంది. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా శంకర్ నగర్ మూసీ బాధితులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.